రక్షింపబడాలి, నాకు రక్షకుడు కావాలి కదా, నాకు రక్షకుడు కావాలి. అందుకే యేసు ప్రభు వారు కూడా అంటూ ఉన్నారు, నేను పాపులనే పిలువచ్చుని కానీ నీతిమంతులను, అంటే పాపులు లోకంలో అందరూ పాపులే కాబట్టి అందరినీ ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన అందరినీ కూడా నా ఎదుగు రండి అని పిలుస్తున్నాడు. ఆయన ద్వారా రక్షింపబడి రాబోనటువంటి మహా ఉగ్రత నుండి అనేకులు నిత్య నాశనం నరకం నుండి తప్పించబడాలని ప్రభువు పాపులనే పిలుస్తూ ఉన్నాడు. ఆయన స్వరమును విని ఆయన యొద్దకు వచ్చి లోబడి విధేయులై ఆయనను అంగీకరించి విశ్వసిస్తే ఆయన ద్వారా వచ్చేటువంటి నిత్య జీవమును వారు అనుభవిస్తారు అనే విషయం మనకు అర్థమవుతుంది కదా. యేసుక్రీస్తు ప్రభు వారు పాపులు మారు మనసు పొంది ప్రభువుని విశ్వసిస్తే వారికి నిత్య జీవము అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. 18 లూకా సువార్త 19వ అధ్యాయము 9-10 వచనాల్లో దయచేసి మనం చూద్దాం. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట మనం చూద్దాం. ఎందుకోసం వచ్చాడు? నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు